హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో అప్పటికప్పుడు చేసుకున్న ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం. ఇక్కడ చూడండి చిన్న కప్ అనమాట ఇది. దీన్ని మంచిగా 2 సార్లు వాష్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసేసుకొని మంచినీళ్ళు పోసి నానబెట్టుకుందామండి. ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వచ్చి చాలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ అండి. మీరు కావాలంటే తురిమి కూడా తీసుకోవచ్చు. అరకప్పు. ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నాం. దాన్ని వేసుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి 2 కలిపి ఫైన్‌గా చాప్ చేసుకున్నామండి. దాన్ని కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. రుచికి సరిపడినంత ఉప్పు, పావు టీ స్పూన్ మిరియాల పొడి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఉప్పు ముందే వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ముక్కల్లో ఉన్న నీరంతా బయటకొస్తుందనమాట. దాన్ని బట్టి మనకి పిండి ఎంత కలుపుకోవాలో అర్థమవుతుంది. దీనిలో కారం వచ్చేసి ఒక పచ్చిమిర్చి వేసుకున్నామండి. పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాము. పచ్చిమిర్చి కనుక కారంగా ఉన్నట్లయితే దానికి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. తర్వాత పెసరపప్పు పావుగంట పాటు మనం చక్కగా నానిన తర్వాత స్ట్రైనర్‌లో వేసేసి నీరంతా మొత్తం తీసేసుకున్నామండి. నీరు అస్సలు ఉండకూడదనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకొని నీళ్ళేమి వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి మనకి చక్కగా ఇది కొంచెం మనకి ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఉప్పు వేసాం కాబట్టి. తర్వాత అందులో ఉన్న నీరంతా మనకి బయటకొస్తుంది. పెసరపప్పు మనం ఇలా గ్రైండ్ చేసుకున్నామండి. కొంచెం పలుకుగా ఉండే విధంగా దీన్ని వేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. మనకి కూరగాయ ముక్కల్లో నుంచి నీరంతా బయటికి రావటం వల్ల పిండి కొంచెం పలచనవుతుందనమాట. దానికి తగినట్టుగా మనం పిండి కలుపుకుందాం ఇప్పుడు. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకుందామండి సరిపోతుంది. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మిగతావన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేసుకుందాం. చూసినట్లయితే మీకు తెలుస్తుందనమాట పిండి కరెక్ట్‌గా ఉందనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు. ఈలోగా మనం కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె వేడెక్కుతూ ఉంటుంది. ఈలోగా మనం అన్నీ ఇలా రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా వేసి వేయించుకుందాము. చూడండి మీడియం సైజులో ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నామనమాట. చేసుకొని నూనెలో వేసుకొని స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మనకి చక్కగా మంచిగా క్రిస్పీగా వేగుతుందనమాట. ఎందుకంటే కూరగాయ ముక్కలన్నీ మనం పచ్చివి వేసుకున్నాం కాబట్టి వేగడానికి కొంచెం టైం పడుతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఒక పక్క మనకి కొంచెం వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం. ఇలా అన్ని వైపులు చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి. హైలో పెట్టామనుకోండి వెంటనే మనకి కలర్ మారిపోతుంది. కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుందనమాట. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతుందండి. పైన క్రిస్పీగాను లోపల చక్కగా సాఫ్ట్‌గా చాలా బావుంటుందనమాట. కూరగాయ ముక్కలు చక్కగా వేగుతాయి. ఇది కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్, ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్, ఇన్‌స్టంట్ డిన్నర్ రెసిపీస్, హెల్తీ రెసిపీస్, స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్‌లో. తప్పకుండా చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
చూసారు కదా! చక్కగా వేగిపోయినాయనమాట. తీసేసుకుందామండి ఇంకా. చూసారు కదా! చక్కగా వేగినియి. పైన క్రిస్పీగా అనమాట. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. టొమాటో కెచప్‌తో చాలా బాగున్నాయండి టేస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండి. మంచి హెల్తీ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. సాయంత్రం టీ టైమ్‌లో ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. టొమాటో కెచప్‌తో చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి పైన మంచి క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా ఎక్కడ పచ్చిదనం లేదండి. చక్కగా వేగినియనమాట ముక్కలు. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.